హాయ్, వెల్కమ్ టు వైష్ణవీస్ కిచెన్. నేను మీ వైష్ణవి. ఈరోజు నేను క్యాబేజ్, బీన్స్, క్యారెట్తో మిక్స్డ్ వెజ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది రైస్లో కానీ చపాతీల్లో కానీ చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్తీ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా కుక్కర్లోకి 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకోండి. ఆ తర్వాత 1 కప్పు క్యారెట్, 1 కప్పు బీన్స్ వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరుక్కున్న 2 కప్పుల క్యాబేజ్ వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి తగినంత నీళ్లు పోసుకొని ఒక 2-3 విజిల్స్ రానివ్వండి. 2 విజిల్స్ వచ్చాక కుక్కర్ మూతని ఓపెన్ చేసి ఈ వెజిటేబుల్స్ని స్టెయిన్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు బాగా చిటపట్లాడాక ఒక 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని బాగా వేయించుకోండి. ఆ తర్వాత దీంట్లోకి కాస్త జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2-3 పచ్చిమిరపకాయల్ని సన్నగా తరుక్కొని వేసుకోండి. ఆ తర్వాత కాస్త కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోండి. ఇప్పుడు దీంట్లోకి చిటికెడు పసుపు, ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని బాగా వేయించుకోండి. ఇప్పుడు ముందుగా మనం స్టెయిన్ చేసి పెట్టుకున్న క్యాబేజ్లోంచి లైట్గా నీళ్లు పిండేసి ఇందులో వేసుకోండి. ఇప్పుడు తిరగమాతతో బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ కూరలో తడి ఆరిపోయేదాకా స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచండి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి వేసి బాగా మిక్స్ చేసుకోండి. దీనివల్ల కూరకి మంచి టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాస్త కొత్తిమీర తరుగు యాడ్ చేసుకోండి. అంతే, క్యాబేజ్, క్యారెట్, బీన్స్ మిక్స్డ్ వెజ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ కర్రీని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.